ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏముంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందా అని. రాంగాలే ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు, ఇది కూడా ఆయనకి ఒకటి తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని.